Friends, welcome back to Data with Rav Nanduri. సో ఇంతకుముందు మనము మాట్లాడుకున్నప్పుడు నేను రిపీటెడ్గా ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ అబౌట్ వాట్ ఈజ్ డేటా. ఆ రిపీటెడ్గా చెప్పడానికి కారణం ఏంటంటే టు ట్రై అండ్ రీఇన్ఫోర్స్ ద మెసేజ్ విత్ యూ. ఎందుకంటే మనకి లైఫ్లో చాలా ముఖ్యమైన విషయం డేటాలో కానీ మిగిలిన విషయాల్లో కానీ యూ నీడ్ టు నో వాట్ నాట్ టు డూ. ఏ తప్పులు మనం చేయకూడదు అన్న విషయం తెలిస్తే ఆటోమేటిక్గా మనకి మిగిలేది మంచిదే. అంటే తప్పు చేయకపోతే వచ్చేది ఏంటంటే సక్సెస్, విజయం సాధించడానికి కావాల్సిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే తప్పులు చేయకపోవడం. అదేవిధంగా డేటా అన్నదానికి ప్రాపర్ డెఫినేషన్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీకు ఫండమెంటల్స్ ఫౌండేషన్ అర్థమైపోతుంది. సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ, as you see here, data is a mere collection of numbers. Okay, it may be sales digits, it may be a collection of some student details, some classes, some products, it could be anything. కానీ అవి ప్రోడక్ట్స్ అన్నీ మీరు అర్థం చెప్పినప్పుడే అది ప్రోడక్ట్స్ అవుతాయి, లేకపోతే ఓన్లీ మియర్ నంబర్స్ అవుతాయి. సో అది ఇంతకుముందు మనం మాట్లాడాము. అట్లనే మీకు డేటాకి ఒక లేబుల్ అనేది ఇచ్చిన తర్వాత హూ, వాట్, వెన్, వేర్ అనే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలిగిన కెపాసిటీ వస్తుంది. అది లేనంతసేపు అవుతున్న నెంబర్స్ అవుతాయి. వాటికి అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐ హ్యావ్ 7 numbers collected, maybe like 26, 28, 31, 32, 35 and 2 more numbers. సో దాని మీద నేను ఇఫ్ ఐ సే దీస్ 7 numbers ఆర్ టెంపరేచర్ ఫర్ ద లాస్ట్ వీక్, మండే టు సండే, మీకు టెంపరేచర్స్ ఈచ్ డే అని చూపించాను నేను. సో మీకు అర్థమైపోతుంది, ఓకే ఇది 25 degrees మన ఉండింది, 27 నేను ఉండింది, 31 మన ఉంది. సో యూ నో ది numbers. And now, because you know this is temperature, you can say what was the average temperature last week. Kada? What was the hottest day last week? What was the coldest day last week? ఇవన్నీ మనము మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. వీ కెన్ స్టార్ట్ అప్లయింగ్ అండ్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్ అబౌట్ హూ, వాట్, వెన్, వేర్. అదే లేబుల్ నేను టెంపరేచర్ నుంచి రెయిన్ఫాల్ అన్నాను అనుకోండి, 2 degrees, 3 degrees, 5, 7, 9. రెయిన్ఫాల్ అయినప్పుడు మీకు అగైన్ యూ నో హౌ మచ్ రెయిన్ ఫెల్ ఆన్ ఈచ్ డే ఇన్ ఎ వీక్, అర్థమైపోయింది. కానీ యూ కెన్ ఓన్లీ పర్ఫార్మ్ సర్టన్ ఆపరేషన్స్ ఆన్ రెయిన్ఫాల్. వాట్ వాజ్ ద యావరేజ్ రెయిన్ఫాల్ లాస్ట్ వీక్? యూ కెన్ ఆన్సర్ దట్. వాట్ వాజ్ ద టోటల్ రెయిన్ఫాల్ లాస్ట్ వీక్? యూ కెన్ ఆన్సర్ దట్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు టెంపరేచర్, there is no what is the total temperature last week. Kada? So it is so important to know not just the labeling but also the context in which the data is being used and what are the applicable operations that you can perform on that data. అప్పుడు మనకి ఫౌండేషన్ అర్థమైపోతుంది. కాబట్టి ఏమి క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. సో ఈ వీడియోలో నేను మీకు దీన్ని డేటా అని పదే మనం వాడుతున్నాము. డేటా ఇస్ ఎ జెనరిక్ టర్మ్, ఇట్స్ ఎ ప్లూరల్ టర్మ్. దానికి మళ్ళీ డేటాస్ అనద్దు దయచేసి. కొంతమంది పిల్లలు అలా కూడా వాడుతున్నారు, ఏంటంటే డేటాస్. నో, ఇట్ ఈస్ జస్ట్ డేటా, ప్లూరల్ సింగులర్, ఇట్ ఈస్ డేటా. ఓకే, సో డేటా ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్. అది మనము, దట్స్ వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు డ్రైవ్ the whole last 2 sessions. Data is not information. Data is just collection of facts and figures. Process data, once you apply its label and give it a context, becomes information. Processed information becomes knowledge, and applied knowledge becomes wisdom. That which దేని మీద అయితే మనం ఆధారపడి డెసిషన్స్ తీసుకోవచ్చు, అది విజ్డమ్ అవుతుంది, అదే ఇన్సైట్ అవుతుంది, యాక్షనబుల్ ఇన్సైట్. బిజినెస్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళినప్పుడు అది BIలో యాక్షనబుల్ ఇన్సైట్స్ అంటాం.
ఆర్ అనలిటిక్స్లో యాక్షనబుల్ ఇన్సైట్స్ అంటాం. ఓకే, సో ఏది కాదు అన్నది నేను పదే పదే చెప్పడానికి కారణం అది. నెక్స్ట్ వచ్చేసి డేటా. వాట్ డస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్? వాట్ ఈస్ డేటా మీన్స్? సో డేటా కుడ్ బీ, మీరు చూసినట్టయితే రకరకాల లాంగ్వేజెస్లో రకరకాల డేటా టైప్స్ ఉంటాయి. ఇట్ మే బి టెక్స్ట్, ఇట్ మే బి న్యూమరికల్ ఆర్ నంబర్స్, ఇట్ మే బి డేట్స్, ఇట్ మే బి జియోగ్రాఫికల్ కోఆర్డినేట్స్, బికాస్ దాని ఫార్మాట్ వేరే ఉంది కాబట్టి. సో ఈవెన్ దో ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ నంబర్స్, ఇట్ ఇస్ అ స్పెసిఫిక్ ఫార్మాట్. సో జియో నంబర్స్ ఆర్ డిఫరెంట్. అలానే టెక్స్ట్లో మీకు నార్మల్ టెక్స్ట్ లైక్ మేబీ షార్ట్ నేమ్, సో క్యారెక్టర్స్ అప్ టు 999 అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది మారింది. లేకపోతే వార్క్యార్ అని ఉండేది ఆర్కిల్లో, వార్క్యార్ 2 అన్నాడు, వేరియబుల్ క్యారెక్టర్. లేకపోతే బ్లాబ్, క్లాబ్, అట్లా రకరకాలు వచ్చాయి. ఈ టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇప్పుడు ఇంటరాపరబిలిటీ కూడా పెరగాలి కాబట్టి కొన్ని చోట్ల మీకు టేబుల్గా మీరు రో మొత్తం సేవ్ చేస్తూ కంపోజిట్ డేటా టైప్స్, సో సంథింగ్ లైక్ జేసాన్ డాక్యుమెంట్ మొత్తాన్ని మీరు ఒక కాలంలో డంప్ చేసేయచ్చు. అట్లా రకరకాల డేటా టైప్స్ ఉన్నాయి. అలానే ప్రతి కామన్గా ఉండేవి అన్నిటికీ కామన్గా ఉండే డేటా టైప్స్ కొన్ని ఉన్నాయి. బట్ ప్రతి టెక్నాలజీకి వాటి సొంత ఐడెంటిఫికేషన్, వాటి సొంత డిఫరెన్షియేషన్ ఉండాలి కాబట్టి కొంత ఎక్స్ట్రా ఉన్నాయి. సో వీటన్నిటిని నేను కలెక్ట్ చేసి ఈ వీడియోకి కింద అటాచ్మెంట్గా నేను పెడుతున్నాను. ఎవరెవరైతే కావాలనుకుంటారో దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి. ఇట్ విల్ బి వన్ స్నాప్ షాట్ ఇన్ సమ్ ఆఫ్ ది కలెక్షన్స్. దాన్ని అన్నీ నేను కలెక్ట్ చేసి పెట్టలేదు అందులో, బట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టెక్నాలజీస్ దట్ విల్ హెల్ప్ యూ. వీటి మీద ఫోకస్ చేసినట్టయితే మీరు చాలా బాగుంటుంది. సో ఇలా కలెక్షన్గా ఒక దగ్గరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే అవకాశం ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ స్నాప్ షాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. తొందరగా మనకి స్విచ్ అవ్వడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఆర్కిల్ నుంచి సీక్వెల్ సర్వర్కి, లేకపోతే సీక్వెల్ సర్వర్ నుంచి రేపు స్నోఫ్లేక్ నుంచి ఇంకొక డేటాబేస్కి, లేకపోతే జావా ప్రోగ్రామ్ చేసేవాళ్ళు రేపు జేసాన్ రాయాలి ఒకటి, జావా స్క్రిప్ట్ కోడింగ్ తెలిసిన వాళ్ళు జేసాన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. సో ఫర్ ఆల్ దీస్ there are many data types that are common across the board and some unique to each of them. So this document is a collection of all of them. Please, at the bottom of this video you have the link, click it, save it and review that. నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ one tidbit, one key point that I wanted to add. ఇక నెక్స్ట్ వచ్చేసి విత్ ఇన్ ద డేటా వరల్డ్ మనం ఏదనుకున్నాం, డేటా ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్. అట్లనే ఈ డేటా అనే దానికి మనం లేబుల్ పెట్టాలన్నాం. ఈ లేబుల్ అంటే ఏంటి అర్థం? లేబుల్ అంటే చాలా చోట్ల మీరు చూసినట్టయితే టేబుల్స్లో మీకు కాలమ్స్ డిఫైన్ చేయబడి ఉంటుంది. టేబుల్ స్ట్రక్చర్ ఒకటి ఉందనుకుందాం. ఉంటే ఆ టేబుల్లో మీకు ఒక ఐడి ఒకటి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా కాలమ్స్ ఉంటాయి. అందులో మీరు వాల్యూస్ ఫిట్ చేస్తారు. కానీ ఈ కాలమ్స్ ఏవైతే పైన ఉంటాయో వీటికి మెటాడేటా అని అర్థం. అంటే అర్థం ఏంటంటే ఐడి ఉంది. వాట్ డస్ ఐడి కన్సిస్ట్ ఆఫ్? యూ ఆల్రెడీ ప్రీ డిఫైన్ దట్. ఐడిలో న్యూమరిక్స్ ఒక సీక్వెన్షియల్ నెంబర్ ఒకటి ఉంటుంది, స్టార్ట్స్ విత్ 1 and it is unlimited, it keeps going. So as you keep adding more records, you get more sequentialగా next number. So 50 records ఉన్నట్టయితే 50 ఫస్ట్ యాడ్ చేసినప్పుడు 51 and then you add the record there. సో ఆ ఐడి అనే దాంట్లో ఓన్లీ ఇట్లా సీక్వెన్షియల్ నెంబర్ స్టోర్ చేయాలి అని మీరు ఏదైతే డిఫైన్ చేస్తారో, లేకపోతే ఫస్ట్ నేమ్ అని ఉంది. ఫస్ట్ నేమ్ జనరల్గా మ్యాక్సిమం లెట్సే మీరు 100 క్యారెక్టర్స్ ఇచ్చారనుకుందాం. సో ఫస్ట్ నేమ్ will only be characters. So alphanumeric of 100 character length. Can it be 0? No. కనీసం ఒక లెటర్ అయితే ఉండాలి. కాబట్టి it has to be 1 to 100. సో ఈ విధంగా ఏదైతే మనం కాలం డెఫినిషన్స్ డిఫైన్ చేస్తామో దాన్ని మెటాడేటా అంటారు.
ఆ డెఫినేషన్ ప్రాసెస్ టెక్నాలజీని బట్టి తేడా రావచ్చు. కానీ మీకు ఎవ్రీ డేటాబేస్, ఎవ్రీ ప్లేస్ యూ హ్యావ్ డేటా, యూ నీడ్ టు నో వాట్ ఇస్ ద మెటా డేటా. అంటే ఏంటి, ఏ కాలము ఏ వాల్యూ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అది లేకపోయినా దానికి అర్థం లేదు దాన్ని మనం అనుకున్నట్టుగా. అట్లనే ఈ డేటా అండ్ మెటా డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కన్స్ట్రెయింట్స్ అండ్ బిజినెస్ రూల్స్. ఇవంతా కలిపి ఒక ప్యాకేజ్. ఇది సమూలంగా అర్థం చేసుకున్నట్టయితే మీకు అసలు డేటాబేస్ వరల్డ్ ఏంటి అన్నది ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి, బిజినెస్ రూల్స్ వ్యాలిడేషన్ అంటాం. సో కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను అన్నట్టుగా ఫస్ట్ నేమ్లో ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 1 క్యారెక్టర్ ఆర్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 100. ఇట్ కెన్ ఓన్లీ బీ ఆల్ఫా న్యూమరిక్, రైట్. సో ఆటోమేటిక్గా మీరు దీన్ని డెఫినేషన్ ఇస్తూ ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది ఫస్ట్ నేమ్లో అన్నది. ఇట్స్ అ కన్స్ట్రెయింట్. సో యూ విల్ నాట్ అలౌ న్యూమరిక్ వాల్యూ. ఆల్ఫా న్యూమరిక్లో 2 ఉంటాయి కాబట్టి న్యూమరిక్స్ వచ్చేస్తాయి. కానీ ఒక స్పేస్ ఉందనుకుందాం, యూ విల్ నాట్ అలౌ ఇట్ బికాజ్ ఇట్స్ ఎ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్లో ఎంటైర్ క్యారెక్టర్స్ ఆర్ నంబర్స్, a mixture of those can go into it. Upper case, lower case, it's okay. But you cannot have a space. ఎప్పుడైతే you cannot have certain things అని మీరు డిఫైన్ చేస్తారో that becomes a constraint. లేదా అలా కన్స్ట్రెయింట్ డిఫైన్ చేసిన తర్వాత కెన్ యూ స్టోర్ ఎ వాల్యూ దట్ invalidates that constraint, that challenges that constraint? No, your system will not allow it. సిమిలర్గా ఎవరికైతే మీరు డేట్ ఆఫ్ బర్త్లు క్యాప్చర్ చేస్తారు దానికి కూడా మళ్ళీ అగైన్ మీరు కొన్ని రూల్స్ పెడతారు, డిఫైన్ చేస్తారు. ఈ రూల్స్ డిఫైన్ చేసి వాటిని ఎన్ఫోర్స్ చేసే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. కొన్ని డేటా క్యాప్చర్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ ఎంటరింగ్ డేటా ఎంట్రీ లెవెల్లోనే మీరు బిజినెస్ రూల్స్ ఎన్ఫోర్స్ చేయొచ్చు. కొన్ని ఏమో యాక్చువల్గా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మీకు డేటాబేస్ సిస్టమ్ రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఎక్కడ ఏం చేస్తుందో అనేది మనం తర్వాత చూద్దాం. బట్ జనరల్గా డేటా కలెక్ట్ చేసి దానికి మీనింగ్ అండ్ కాంటెక్స్ట్ ఇస్తున్నప్పుడు వాట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఈజ్ ది కన్స్ట్రెయింట్స్, ది డెఫినిషన్స్ అండ్ ద బిజినెస్ రూల్స్. ఇవి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మీకు ఫస్ట్ అర్థమైనట్టయితే, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టయితే మీ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది అన్నది అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, ద రీజన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ పర్టికులర్లీ ప్రాబబ్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కొంత ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు, లేక డేటా కెరీర్ బిల్డ్ చేసుకుందాం, మొదలు పెడదాం అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ పనిచేస్తుంది. ఆల్రెడీ దోస్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ ద డేటా వరల్డ్ దే నో దీస్ థింగ్స్. మనం ఇంకా ఏ పర్టికులర్ టెక్నాలజీ అని మాట్లాడడంలో వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ కన్సెప్చువలీ వాట్ ఈస్ డేటా, హౌ డస్ డేటా ఎలిమెంట్, హౌ డస్ ద వాల్యూ get a meaning, and how does that meaning help you operate upon that, and what does that operation lead to in terms of you understanding the knowledge. Then finally, what can you do with that knowledge? That's the wisdom part, DIKW. So once again, it's a refresher, and also I'm sharing with you this attached document. Please take a look at it and learn from it and see how similar most of these subjects are. నాకు ఆర్కిల్ వచ్చు, సీక్వెల్ సర్వర్ రాదు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. We will see that as we go along. Okay, good luck to you guys. See you in my next video.